ఫోన్ ట్యాపింగ్ కేసులో కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ను ప్రశ్నించారు జూబ్లీహిల్స్ పోలీసులు 2 గంటల పాటు ప్రశ్నించారు. ఆయన స్టేట్మెంట్ను కూడా రికార్డ్ చేశారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చారన్న జైపాల్ యాదవ్ ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన 4 నిందితుల కాల్ డేటాను పోలీసులు విశ్లేషించారు. దీని ఆధారంగా రాజకీయ నాయకులకు నోటీసులిస్తున్నారు. ఇటీవల మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను పోలీసులు విచారించారు. తాజాగా కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 2 గంటల పాటు విచారించి అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు పోలీసులు. Carter Road, Mount Road, French Quarters, MG Road, HSR, Fountain House, Park Street, Barackamba. We've been here, we've been there, Veka's been just everywhere. ఓ వివాదం పరిష్కారం కోసం తిరుపతన్నను కలిశానని జైపాల్ యాదవ్ చెప్పారు. ఆయన తమ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో కలిశానని, 2 కుటుంబాల మధ్య విభేదాల కేసులో 2 ఫోన్ నంబర్లిచ్చానని స్పష్టం చేశారు. తిరుపతన్న ద్వారా ఫోన్ ట్యాపింగ్ చేయించాననే ఆరోపణలతో తనకు పోలీసులు నోటీసులిచ్చారు. ఆ 2 ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసిన సంగతి తనకు తెలియదన్నారు. పోలీసులు తన ముందు కొన్ని ఆధారాలు పెట్టి వివరణ అడిగారని, వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారన్నారు జైపాల్ యాదవ్. ఈ కేసులో ఎప్పుడు విచారణకు పిలిచినా సహకరిస్తానని ఆయన అంటున్నారు. తిరుపతన్నకు 2 నెంబర్స్ పంపించమని చెప్పి నోటీస్ ఇచ్చారు. దాని మీద క్లారిఫై చేసినాము. వాళ్ళు నాకు నోటీస్ ఇచ్చారు. నోటీస్ సంబంధించి ఆన్సర్ చేసినాము. అది వ్యక్తిగత విషయం. అది ఎందుకంటే తిరుపతన్న మా సామాజిక వర్గానికి సంబంధించిన అయితే కొన్ని సమస్యలు, కుటుంబాల సమస్యలు, ఆ పిల్లల సమస్యలు, పెళ్లిళ్ళైన తర్వాత ఆడపిల్లల సమస్య, మగపిల్లల సమస్యలు, అట్లా కుటుంబాల మధ్యన ఉన్నటువంటి సమస్యల గురించి మాట్లాడి నెంబర్ ఇష్టం. ఫ్యామిలీ ప్రాబ్లం గురించి ఒకసారి మాట్లాడి ఆ నెంబరు అడిగితే ఇచ్చినాము. కూర్చొని పెట్టి మాట్లాడినాం. ఆ ఇష్యూ కూడా సాల్వ్ చేసినాం. భార్యాభర్త పంచాయతీ విషయంలో మేమిద్దరం కూర్చొని, మాతో పాటు కొంతమంది కుల పెద్దలు కూర్చొని, ఆ విధంగా అందరు కూర్చోబెట్టుకుని మాట్లాడి ఆ ఇష్యూ సాల్వ్ చేసినాం. టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసినా, ఏది చేసినా మేము నీతి నిజాయితీగా ఉన్నాం కాబట్టి, పొలిటికల్ గా పారదర్శకంగా చేసినాం కాబట్టి, మేము ఎక్కడ అవినీతి కానీ అక్రమాలు కానీ ఇలాంటివి కూడా చేయలేదు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, భయం లేదు, దాని సందేహం లేదు. మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసులో నాయకుల విచారణ రాజకీయంగా చర్చనీయాంశమైంది.